రేయ్ ఇద్దరు భోజనానికి రండి. వస్తున్నానమ్మా వస్తున్నా. ఇంకా మీ ఇద్దరికి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఏంటి చెప్పేనా? ప్లీజ్ రా. అమ్మా ఫస్ట్ వీడికి చూడమ్మా. రోడ్డు మీద కనిపించిన ప్రతి అమ్మాయి వెనుక కుక్కలా వెంటబడుతున్నాడు. పెద్దమ్మా నేను బయట చాలా డీసెంట్ పెద్దమ్మా. అమ్మాయిలే నా వెంట పెడుతుంటారు. వీడికి అసూయ, అందుకే అలా చెప్తున్నాడు. ఆ? పెద్దమ్మా వీడేదో ఆత్మని సెలెక్ట్ చేసుకున్నాడంట పెద్దమ్మా. ఆత్మ? అమ్మా పేరమ్మా ఆత్మ అని అమ్మాయి పేరు. అవునా? వాడు జోక్ చేస్తున్నాడు. నేను వెళ్ళి మాట్లాడినా? వద్దు పెద్దమ్మా, అక్కడికి వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది. అప్పుడే వద్దు. ఏరా అర్థం కాలేదు. వీడు ఆత్మని ఇంకా మాటల్లో పెట్టాలి, లైన్లో పెట్టాలి, తర్వాత ప్రేమలో పడాలి. ఆ తర్వాత కదా మీరు వెళ్ళి మాట్లాడాలి. దానికి ఇంకా చాలా టైం ఉందని నా ఉద్దేశం. నాకు నీ మాటలు ఏమీ అర్థం కాలేదు. వీడోలా మాట్లాడుతున్నాడు, నువ్వు అలా మాట్లాడుతున్నావు. పిచ్చెక్కిన మాటలు మీరును. వాడికంటే ముందు నీకు కట్టబెట్టేస్తే కాస్త కుదురుగా ఉంటావు. ఐఎమ్ రెడీ పెద్దమ్మా. చెప్పానా? చెప్పేస్తా. ఏమైంది? అమ్మా కారం అనుకుంటా. కారం కదా. కారం, పచ్చిమిరపకాయ కొరికాను. అయ్యో కారమా నాన్న? ముందు ఈ నీళ్లు తాగు నాన్న. దామిని, ఏంటి విషయం? ఈరోజు కల కన్నాను. నువ్వు నేను కలలో. పగటి కలలు కనకు. నేను నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఐ స్టార్టెడ్ లైకింగ్. వాట్? ఎస్, ఐఎమ్ ఫాలోయింగ్ ఫర్ యూ. దెయ్యంతో, అది నాతో. నీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. నా ఫ్యూచర్ గురించి నేను ఆలోచించట్లేదు. ఐఎమ్ జస్ట్ లివింగ్ ఇన్ దిస్ మూమెంట్. ఆత్మను ప్రేమించకూడదా ఏంటి? వాట్? నథింగ్. దామిని, అసలు నీకేమైంది? నువ్వెలా చనిపోయావు? ఎవరైనా చంపారా? లేదా నువ్వే ఏమైనా చేసుకున్నావా? ఒక ట్రూ ఫ్రెండ్ లాగా అడుగుతున్నాను. నీకు హెల్ప్ చేద్దామనే ఇంటెన్షన్తో. వాట్ ఎవర్ ఐ కెన్ డూ, ఐ విల్ డూ ఫర్ యూ. ఇప్పటికైనా చెప్పు ప్లీజ్. సరే అయితే విను. అదో దెయ్యం కదా. నేను రోజు మా నాన్న సమాధి దగ్గర పూలు పెడుతూ ఉండేదాన్ని. నేను రోజు మా నాన్న సమాధి దగ్గర పూలు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఓ అబ్బాయి వెనుక నుంచి సిగరెట్ కాలుస్తూ నన్ను చూసి స్మైల్ చేశాడు. నేను రోజు మా నాన్న సమాధి దగ్గర పూలు పెడుతూ ఉండేదాన్ని. ఓ అబ్బాయి వెనుక నుంచి సిగరెట్ కాలుస్తూ. వెయిట్. నీ హీరోగా నన్ను ఊహించుకోవచ్చా? విత్ యువర్ పర్మిషన్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పు, నన్ను నీ హీరోగా ఊహించడంలో ఉండే ఒకే వీరప్ప. అమ్మో వీడెవడు? నన్నే చూస్తున్నాడు. వెనకే ఉన్నాడు. ఇట్స్ ఓకే. వాడేం చేస్తాడులే. లెట్ మీ సీ.
హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్ ప్లీజ్. సారీ టు ట్రబుల్ యూ. నా బైక్ మధ్యలో ఆగిపోయింది. పక్కన ఏదైనా గ్యారేజ్ ఉందా? ఈ ఊరికి కొత్త. ఓ గ్యారేజ్ కోసమా? అమ్మయ్య. పక్కనే ఉంది, నాతో రండి, నేను అటే వెళ్తున్నాను. ఓ థ్యాంక్ యూ. జస్ట్ మినిట్. మంచివాళ్ళనే అన్నాడు. ఎవరికా ఫ్లవర్స్? అదా నాన్నకి. ఓ, మీరు తప్ప ఎవరు కనిపించలేదు, అందుకే వెయిట్ చేశాను. ఐఎమ్ సారీ మిమ్మల్ని భయపెట్టాను. ఇట్స్ ఓకే, లోన్లీ ప్లేస్ కదా, దట్ టు స్ట్రేంజర్స్ ఎవరన్నా ఫాలో అయితే భయం వేస్తుంది. సారీ. పర్వాలేదు. మీది ఏ ఊరు? నేటివ్ ప్లేస్ కర్నూల్. బిజినెస్ ఇస్ ఇన్ బెంగళూరు. ఉండేది బెంగళూరులోనే. బిజినెస్ పని మీద ఊరికి వచ్చాను. ఓ, మీరేం చేస్తారు? పూలు పంపుతూ ఉంటాను. ఓ, పూలు పంపడం పూలు పెట్టడం కాకుండా ఇంకేం చేస్తారు? ఐ మీన్ ఐ ఎక్స్పోర్ట్ ఫ్లవర్స్. ఓ, సో ఆర్డర్ పంపించే ముందు ఫ్లవర్స్ తీసుకొచ్చి నాన్నకు పెడతాను. దెన్ ఐ ఎక్స్పోర్ట్ ఫ్లవర్స్. ఓ దట్స్ గ్రేట్. హీ మస్ట్ బి వెరీ ప్రౌడ్ టు హ్యావ్ సచ్ ఎ లవ్లీ డాటర్. యా, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. ఇదే. ఓ, అప్పుడే వచ్చేసిందా? థ్యాంక్స్ అండి. వెల్కమ్. మీ పేరు చెప్పలేదు. దామిని. వాట్ ఎ లవ్లీ నేమ్. థ్యాంక్ యూ. సో సో నైస్ మీటింగ్ యూ. వండర్ఫుల్ మీటింగ్ యూ. ఓకే ఓకే, బాయ్. బాయ్. అన్నా 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 అన్నా, ఏంటి ప్రాబ్లం? నో ప్రాబ్లం. గాడికి ఏంటి ప్రాబ్లం? ఓ తెలీదు బాబు, పిలు. భయ్యా, హాయ్. హాయ్. అమ్మో, ఐస్ క్రీమ్ అడుగుతాడేమో. ఏంటి గుర్తుపట్టలేదా? దూరం నుంచి చూద్దాం. ఎంత బాగున్నావు. So sweet. ఏ హాయ్. నాన్న. మిమ్మల్నే. ఎలా ఉన్నారు? హాయ్. ఇందాక నుంచి 2 times హాయ్ చెప్పా. సారీ, మిమ్మల్ని చూడలేదు. అర్థమైంది. ఐస్ క్రీమ్ కళ్ళెదురుగా ఉంటే ఎవరూ కనిపించరు అనుకుంటా. ఐఎమ్ సో సారీ, నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. సో ఐ కంప్లీట్లీ ఎంజాయ్ అండ్ ఈట్. ఓ చిన్న పిల్లలు. థ్యాంక్ యూ. నో నో థ్యాంక్స్. మీకు ఇక్కడ ఫ్యాన్స్ చాలా ఎక్కువగా ఉన్నారే. నాకా? నో. అదిగో ఒకసారి అటు చూడండి. వాడా? వాడు నాలాగే ఐస్ క్రీమ్ ఫ్యాన్. స్టార్టింగ్ లో జాలేసి 2 days ఐస్ క్రీమ్ కొని ఇచ్చాను. ఇక రోజు నా వెంటే వస్తున్నాడు. ఐస్ క్రీమ్ కోసం అనుకుంటా. రోజు కొనివ్వడం
ఎలా కుదురుతుంది చెప్పండి? కరెక్ట్. నేను తింటూ ఉంటాను, వాడు లొట్టలేస్తూ ఉంటాడు. దేవుడా, ఇది ఇంత లూజా? మళ్ళీ ఈ అమ్మాయి వెంట పడకూడదు రోజు.